హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ అది. ముఖ్యమంత్రిగా ఎన్నికైన సందర్భంగా ఆ ఎంపీ సీటుకు రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ ఎంపీ సీటు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ ఇది. ఇక్కడ ఎంపీగా ఆయన గెలిచారు. దేశ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను ఒక కీలకమైన వ్యక్తిగా అవతరించారు. ఇప్పుడు ఈ సీట్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓటమి తప్పదా? అసలు ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ పార్టీ ఈ సీటును కాపాడుకోగలుగుతుందా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? బీజేపీ విజయం వైపు దూసుకుపోతుందా? బీఆర్ఎస్ అంతంత మాత్రంగానే మిగిలిపోయిందా? అసలు కాంగ్రెస్కు ఎంతో అవసరమైన ఈ సీటు, ముఖ్యమంత్రి సిట్టింగ్ సీటు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన పరువును దక్కించుకోగలుగుతుందా? మరోసారి విజయాన్ని నమోదు చేసుకోబోతుందా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్గిరి సీటు హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అన్ని మైనస్ పాయింట్లే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గత శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయాలేవి నమోదు చేసుకోలేదు. ఆ పార్టీకి ఇక్కడ ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి ఇక్కడ పరాభవమే ఎదురైంది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఎదురెత్తున్నారు. పట్నం సునీత ఆమెకు ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెకు సహకరించడం లేదు. వారి తీరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా లేదనే అభిప్రాయం వినిపిస్తుంది. ముఖ్యంగా పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను వదిలి పాత టీడీపీ, బీఆర్ఎస్ ఆ నాయకులను కలుపుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలను దూరం పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు నాన్ లోకల్ అనే వివాదం కూడా ఇక్కడ కొనసాగుతోంది. పట్నం సునీతని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మానసికంగా, అంతర్గతంగా స్వీకరించలేకపోతున్నారు. చాలామంది ఉద్దండ నేతలను ఎక్కడి నుంచో తీసుకొచ్చి పట్నం సునీతకు ఇక్కడ టికెట్ కేటాయించడం పట్ల చాలామంది రుసరుసలాడుతున్నారు. పట్నం దంపతులు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను కాదని వేరే పార్టీ క్యాడర్పై ఆధారపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడో చేవెళ్లలో ఉండాల్సిన పట్నం సునీత తమ వైపు రావడం ఏంటి, తమపై ఆధిపత్యం చెలాయించడం ఏంటంటే కొంతమంది సీనియర్ నేతలు కూడా అలక వహించినట్లు తెలుస్తుంది. ఒకవైపు గత ఎన్నికల్లో ఎలాంటి సీట్లు రాలేదు, మరోవైపు నాన్ క్యాడర్ ఆమె ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ ఇది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేసుకోగలుగుతుందా? పట్నం సునీత అందరినీ కలుపుకునే పరిస్థితి ఉందా? చూడబోతే అలాంటి పరిస్థితి కానరావడం లేదు. ఆమె కాంగ్రెస్ క్యాడర్ కన్నా వేరే పార్టీ క్యాడర్ నేతల్ని బాగా నమ్ముకున్నట్లు రుసరుసలు వినబడుతున్నాయి, ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కాంగ్రెస్ పార్టీ కోల్పోబోతోందా? మరోవైపు ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థి, ఆయన దూసుకుపోతున్నారు. ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు, జనాల్లో కలుస్తున్నారు. ఆయన ప్రచారం చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్లో పోల్చుకుంటే ఆయన ప్రచారంలో తారాపథంలో ఉన్నారు, చాలా భాగంలో ఉన్నారు. ఆయన ప్రచారానికి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. ఒకవైపు మోదీ ప్రభావం, ఉత్తర భారతీయులు అధికంగా ఉన్న ప్రాంతం, బ్రాహ్మణుల సంఖ్య కూడా ఎక్కువే. ఇవన్నీ కలిసి ఈటెల రాజేందర్కు అనుకూలంగా మారుతున్నాయి. బీజేపీలో పటిష్టమైన క్యాడర్ కూడా ఆయన విజయానికి సహకరిస్తుంది. ఆయన చాలా దూకుడుగా ప్రజలను అందరినీ కలుపుకుంటూ ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఆయన్ను అందుకోలేకపోతున్నాయి. బీఆర్ఎస్ అంతో ఇంతో ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగా డీలా పడిందనే చెప్పొచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ కాస్త బలంగా ఉండి ఉంటే, పోటీ త్రిముఖంగా కొనసాగి ఉంటే కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల గురించి మాట్లాడుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇప్పటి వరకు మల్కాజ్గిరిలో వన్ సైడే కొనసాగుతుంది. బీజేపీ హవా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈటెల రాజేందర్కు వ్యక్తిగతంగా అక్కడ భారీ మద్దతు లభిస్తుంది. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ కూడా వెనుకబడిపోవడంతో ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలే అవకాశం ఎంత మాత్రం లేదు. మరోవైపు బీఆర్ఎస్ ఓట్లు కూడా బీజేపీకి బదలాయింపవుతున్నట్టుగా సాక్షాత్తు రేవంత్ రెడ్డి అంగీకరిస్తున్నారు. ఈ పరిస్థితిలో సిట్టింగ్ సీటును మళ్ళీ కాపాడుకునేందుకు, సిట్టింగ్ సీట్లో విజయం నమోదు చేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ఆయన వ్యూహం ఏంటి? ఇక్కడ సిట్టింగ్ సీటు కాపాడుకుంటేనే ఆయనకు రాజకీయంగా మంచి
ఆదరణ లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఈ సీటును గెలుచుకోవడం పక్కా అంటూ అక్కడ ఈటెల భరోసాతో ఉన్నారు. ఆ సీటును కొల్లగొట్టుకోవాలి, మళ్ళీ కాపాడుకోవాలంటూ కాంగ్రెస్ పోరాడుతుంది. బీఆర్ఎస్ లెక్కల్లో లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ సీటును ఎలా కాపాడుకుంటుంది? ఈటెలకు వదులుకుంటుందా, లేక ఏదైనా అనూహ్య రాజకీయాలతో మళ్ళీ విజయం సాధిస్తుందా?